మీ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ మెరైన్ ఎగ్జిబిషన్ లో అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాయగాళ్లు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి. హెలిపాడ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి. బీసీ సంఘాలకు ఆల్ ఇండియా జ్యోతిబా పూలే బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ నాయుడు పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకబడింది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మాజీ మంత్రి, జనసేన పార్టీ నేత కొనతాల రామకృష్ణ. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యాపార కార్యకలాపాలను సాగిస్తూ కోట్లు కూడబెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాయగాళ్లు ప్రజలకు వినోదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో జాగ్రత్తలు, ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందుకు నిదర్శనం విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్. నిబంధనలు తుంగలో త్రొక్కి ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారు. విశాఖ ఏయూ మెరైన్ ఎగ్జిబిషన్ లో ఎక్కడ చూసినా అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదుపు చేయాల్సిన జీవీఎంసీ అధికారులు చేతిలో కొట్టుకుని కూర్చోవడం గమనార్హం. నామమాత్రంగా పర్మిషన్లు తీసుకుని అడ్డదిడ్డంగా వ్యాపారం చేస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్న ఎగ్జిబిషన్ పైన అధికారులు దృష్టి సారించకపోవడం పైన పలు అనుమానాలకు తావిస్తోంది. జీవీఎంసీ నుంచి తీసుకోవాల్సిన ఫైర్ పర్మిషన్ ఎక్కడ? ఇప్పటికే విజువల్స్ లో చూపించినట్లు పాడైన ఫైర్ హైడ్రెట్స్ ఎందుకు అక్కడ ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. అన్ని పర్మిషన్లు ఉన్నాయన్నున్న ఎగ్జిబిషన్ యాజమాన్యం వన్యప్రాణుల వాటి సహజతత్వం కోల్పోయి వన్యప్రాణులను బాధిస్తున్న యాజమాన్యం వన్యప్రాణాలు తాకడం ద్వారా వాటికి హాని కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. వన్యప్రాణులు విసర్జించిన వ్యర్థాలను జీవీఎంసీ ఏ పద్ధతిలో సేకరిస్తుందో కూడా తెలియపరచకుండా ఉంచడంలో ఆంతర్యం ఏమిటి? ఎంత జరుగుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వన్యప్రాణులు ఎవరి ఆధ్వర్యంలో పరీక్షలు జరుపుతున్నారు అనేవి దేవుడికే తెలియాలి. అసలు ఎగ్జిబిషన్లో ఏం జరుగుతుంది అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఏదైనా ప్రమాదం సంభవించిన తర్వాత ఆగమేఘాలపైన పరిగెత్తే కంటే ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుంటే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు అనే భావం కలుగుతుంది. ఎగ్జిబిషన్స్లో తెచ్చే ఈ యొక్క జంతువులన్నింటినీ కూడా వాళ్ళు సక్రమమైన పద్ధతుల్లో వన్యప్రాణి సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో వాటిని పోషిస్తున్నారా లేదా అన్నది మొట్టమొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే అసలు మున్సిపాలిటీ వాళ్ళు వాటి యొక్క వ్యర్థాలని బయట ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఆ జంతువుల యొక్క వ్యర్థాలు చాలా హానికరం ఉంటాయి. కొన్ని వాటి పరిశుద్ధత, వాటి చుట్టూతా శుభ్రం కోసం మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాగే మూడోది మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఉన్నారో వీళ్ళు ఆ జంతువుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ధోరణి మనకు కనపడుతుంది. అందుకనే ఇప్పుడు ఈ చర్చ అనేది ఎందుకని అంటే ప్రస్తుతం నెలల తరబడి ఒకే ఎగ్జిబిషన్ని, ఒకే చేపని తీసుకొచ్చి నెలల తరబడి ఇక్కడ తొట్టిల్లో ఉంచడం, నెలల తరబడి ఆ పాముల్ని వాటి యొక్క సహజ స్థితికి దూరంగా తీసుకురావడం అనేది ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. దాని పట్ల ఏవైతే సంస్థలు, శాఖలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. అవి చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు ప్రముఖంగా వినపడుతున్న మాట. ఇక్కడికి వస్తున్న అందరూ చెప్తున్న మాటే అవి. ఎందుకంటే ఆ జంతువులు కూడా ఇంతకు ముందు ఉన్నంత హుషారుగా ఇప్పుడు ఉండట్లేదు, చాలా నీరసంగా ఉంటున్నాయి. వాటికి సరైన ఆహారం పెడుతున్నారా? అలాగే రెండోది వాటిని మార్చాలి, వాటి యొక్క సహజ స్థితికి పంపించాలి. సముద్రం నుంచి తెచ్చిన దాన్ని సముద్రంలో వదిలిపెట్టాలి, అడవిలోంచి తెచ్చిన దాన్ని అడవిలో కొంతకాలం వదిలిపెట్టాలి. కావాలంటే వాళ్ళు మళ్ళీ కొత్త వాటిని తీసుకురావాలి. అంతే తప్ప ఒకే దాన్ని తీసుకొచ్చి అలా ఉంచేయడం వల్ల అది మరింత హింసకు గురవుతున్నది. అది చాలా వేదనాభరితంగా ఉంది, చూసేవాళ్ళకు కూడా కష్టంగానే ఉంది. అవి చాలా అంటే వాటి యొక్క సహజ శోభ మిస్ అయింది వాటిలో. ఇందుకోసమే నేను ఈ ప్రశ్న
ఇప్పుడు ఈ ప్రశ్న లేవనెత్తింది. ఈ ప్రశ్నకు చర్చ కూడా అందుకనే జరుగుతున్నది. వాళ్ళు మరింత సౌకర్యవంతంగా జీవులను ఉంచగలిగేలాగా వాళ్ళు వ్యాపార దృక్పథాన్ని విడిచిపెట్టి సరైన పద్ధతిలో వాటిని పోషించడం అనేది చాలా అవసరం, పరిరక్షించడం అనేది అవసరం. అలాగే మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఈ పర్యావరణ జంతువుల్ని, పర్యావరణంలో ఉన్న జంతువులన్నింటినీ కూడా రక్షించడానికి ప్రత్యేకంగా మనకి వన్య సంరక్షణ చట్టం ఉన్నది, వన్య సంరక్షణ సంస్థ కూడా ఉన్నది. ఆ సంస్థ తాలూకు మనుషులు నిరంతరం దాన్ని రెగ్యులర్గా దాన్ని విజిట్ చేసి వీళ్ళంతా కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనే ఒక ఇది కంటిన్యూగా జరిగితే మరింత బాగుంటుంది. ఆ జంతువులన్నీ కూడా మనకి విజ్ఞానాన్ని ఇచ్చేందుకు ఇచ్చినా సరే అవి బాధపడకుండా ఉంటాయి. ఈ విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అధికారులందరూ సమన్వయ కృషి చేసి విజయవంతం చేయాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎస్ ప్రద్యుమ్న జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన విశాఖ వేదికగా జరిగే ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు గాను ముఖ్యమంత్రి విచ్చేస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్తో కలిసి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు అధికారులంతా స్టేడియంలో పలు చోట్ల సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రద్యుమ్న మాట్లాడారు. సమన్వయ లోపం తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలంటూ ఆయన సూచించారు. పూర్తి స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్రంలోని నిర్వహిస్తున్న మొదటి కార్యక్రమం ఇదేనని, విజయవంతం చేయడానికై అందరూ కృషి చేయాల్సింది ఉందని చెప్పారు. 13వ తేదీ సాయంత్రం జరిగే కార్యక్రమం షెడ్యూల్ను అధికారులకు వివరించారు. అన్ని విభాగాల అధికారులు చేపట్టాల్సిన చర్యలపైన మార్గనిర్దేశకాలను జారీ చేశారు. ప్రజా చైతన్యానికే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం అంటూ టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పేరుతో ప్రజల్లోకి వస్తున్న నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం విశాఖ ఎన్టీఆర్ భవనంలో మీడియా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం జగన్ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికై లోకేష్ వస్తున్నారని అన్నారు. శంఖారావం నినాదమే జగన్ పాలనకు చర్మగీతమని అన్నారు. ఇచ్చాపురం నుంచి మొదలయ్యే శంఖారావం రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున జరుగుతుందని చెప్పారు. శంఖారావం యాత్ర 18న విశాఖతో ముగుస్తోంది. లోకేష్ పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాసల ప్రసాద్, బొచ్చా రామిరెడ్డి, ఒలిసెట్టి తాతాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం దివాళా దిశలో ఉంది. ఎప్పటికి కూడా ఈ నెల జీతాలు చాలా మందికి వేయలేదు. మొన్ననే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి సుమారు 92,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను ఆమోదించడం జరిగింది. ఈ బడ్జెట్ కేవలం 4 నెలలకు మాత్రమే. మరి ఈ 4 నెలల్లో ఈ బడ్జెట్ మరి ఎవరికి పంచుతారో, మరి ఎవరికి ఇస్తారో తెలియదు. కానీ మరి ఇంకా బటన్ నొక్కే కార్యక్రమాలు ఉన్నాయో ఏమో ఆ పేరు మీద, లేకపోతే ఈ జగన్ రెడ్డి అండ్ వర్గం దోచుకోవడానికి బిల్లుల పేరు మీద చెల్లించి దొంగ బిల్లులు పెట్టి దోచుకోవడానికి, దాచుకోవడానికి, రేపు ఎన్నికల్లో వాడడానికి ఉపయోగిస్తారేమో అని చెప్పి మా అనుమానం. అందువల్ల ఈ పరిస్థితులన్నింటినీ కూడా మా యువ నాయకులు లోకేష్ గారు ఇచ్చాపురంలో మొదలుపెట్టి రోజుకి 3 నియోజకవర్గాల చొప్పున ఇటు కార్యకర్తలతోనూ, ముఖ్యమైన నాయకులతోనూ, ప్రజలతోనూ కూడా మమేకమై వారి యొక్క సమస్యలు తెలుసుకొని, మరి ఈ పాదయాత్రలో ముఖ్యంగా రెడ్ బుక్ ఏదైతే రెడ్ బుక్ అనేది ఉందో అది మన విశాఖపట్నంలో ఆ బుక్లోకి ఎక్కే వ్యక్తులు కూడా మీరు ఒకసారి చూసుకుంటే, ముందుగా ఎల్జీ పాలిమర్స్ని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అతన్ని తీవ్రమైన వ్యతిరేకించి గూండాల్ని, రౌడీల్ని తీసుకుని వచ్చి ఎయిర్పోర్ట్లో అతని ఇబ్బందులు పాలు చేసినటువంటి విజయసాయి రెడ్డి, కేకే రాజు ఆ బుక్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజున చేస్తున్న ఆ దమనకాండ విశాఖ ప్రజలకే ఒక మచ్చ తీసుకొచ్చింది. అలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా రెడ్ బుక్లో ఎక్కించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము సవినయంగా నారా లోకేష్ బాబు గారిని కోరుకుంటూ
అమర గాయకుడు ఘంటసాల 50వ వర్ధంతి సందర్భంగా ఆర్కే బీచ్ రోడ్లోని ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఘంటసాల వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. చెన్నా తిరుమలరావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని ఆనంద్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఆత్రేయ స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు గంటి మురళి, కళావేదిక ట్రస్ట్ అధ్యక్షులు నండూరి రామకృష్ణ, ఉపాధ్యక్షులు బొమ్మిడి సత్యనారాయణ, మాజీ ఏడీసీపీ మహమ్మద్ ఖాన్ పాల్గొని ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారంతా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అమర గాయకుడు గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 50వ వర్ధంతి. ఆ సందర్భంగా ఈరోజు బీచ్ రోడ్లో ఘంటసాల అభిమానులందరూ కూడా ఇక్కడ వారికి పూలమాలలతో నివాళులు ఘనంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఘంటసాల గారి మాట అజరామరం, వారి పాట అజరామరం, వారి గాత్రం అజరామరం. వారు తెలుగు భాషే కాదు, తమిళ, తుళు, కన్నడ, మలయాళం ఇలా ఎన్నో భాషల్లో పాటలు పాడడం ఒక విషయం అయితే, మరొక గొప్పతనం వారు గంభీరమైన గొంతు ఎవరిది అంటే నభూతో న భవిష్యత్ ఒక ఘంటసాల మాస్టర్ గారిదే. వారు గళంలో అటు ఘనమైన కీర్తనైనా, ఇటు సునిశితమైన చక్కని ప్రేమమయమైన పాటైనా అన్నీ మధురంగా పలుకుతాయి అంటే అటు ఒక ఘంటసాల గారే. మరి వారు జన్మించి 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజు వరకు మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాము అంటే వారి పాట ఎక్కడ వింటే అక్కడ అలా ఆగిపోయి ఒక్క నిమిషం అలా వినాలి అనిపిస్తుంది అందరి తెలుగు, ప్రతి ఒక్క తెలుగు హృదయానికి. అంటే అది ఆ గాత్రంలో ఉన్న గొప్పతనం. ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో బీచ్ రోడ్లో గల ఘంటసాల విగ్రహం దగ్గర ఈవేళ నివాళులు అర్పించే కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. మరి ఈవేళ ప్రపంచ దేశాల్లో ఈవేళ సంగీతంగా కానీ పాటల్లో కానీ ఏకైక వ్యక్తి ఒక తెలుగువాడు, అది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గురించి తెలియని అంటూ ఎవరు లేరు. మరి ఈవేళ మరి ఆయన తాలూకా పాటలు భావి తరానికి కూడా ఇవి నిలుస్తాయి. ముఖ్యంగా నేనైతే ఒక మాట చెప్పగలను, భూమి మీద మనిషి అంటూ జీవరాశి ఉన్నంత వరకు కూడా ఘంటసాల బతికే ఉంటారు. ఎందుకంటే ఆయన పాడిన పాటలు ఒక్కొక్క పాటలో ఒక జీవిత స్టోరీ. ఆయన అలాంటి గానాన్ని ఇస్తూ ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళకి గాయకుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఘంటసాల గారు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఏదేమైనా తన్ని మనం అందరం కూడా ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలని, అదేవిధంగా మరి నగరపాలక సంస్థ కానీ ఏపీ ప్రభుత్వం కానీ విశాఖపట్నంలో ఘంటసాల కళా ఆడిటోరియం ఆర్ కళా వేదికని నిర్మించమని ఎప్పటి నుంచో కోరడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గాను అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా పనిచేయాలి అంటూ ఆల్ ఇండియా జ్యోతిబా పూలే బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు పి ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. నగరంలోని బీసీ సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశంలోనే ఎన్నికల ముందు బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కులగణన నిర్వహిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న విద్యా విధానాలు, నాడు నేడు అభివృద్ధి పనులను మిగిలిన రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ అత్యధిక సీట్లు సాధించే విధంగా బీసీ సంఘాలు పనిచేయాలని కోరారు. సీఎం జగన్ చేస్తున్న పథకాలు, అభివృద్ధిపైన చైతన్యవంతులు చేసి ఆ తర్వాత విశాఖ వేదికగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ సదస్సును నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు సూరాడ దాసు, ఆది వెంకట సత్యనారాయణ, వెంకట బాబ్జీ, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి తర్వాత ఆయన వెంటనే కులగణన స్టార్ట్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున మేము జాతీయ అధ్యక్షుడిగా విశాఖపట్నం నుంచి ప్రారంభించి అన్ని జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు రాబోయే ఎలక్షన్లో గెలిపించుకొని ముఖ్యమంత్రి చేయాలా, ఆయన్నే బీసీలు మొత్తం ఏకతాటి మీద తీసుకొని రావాలా అనే ఆలోచనతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. 20 రోజుల తర్వాత మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఒక విశాఖలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు నాడు నేడు స్కూల్స్ పెట్టి గౌరవించినటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ విధానంలో మార్పు తీసుకొచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అనేక రాష్ట్రాలు మేము తిరుగుతూ మేము చేస్తున్నటువంటి మీటింగ్లో ప్రతి రాష్ట్ర అధ్యక్షులు కూడా ఆంధ్రప్రదేశ్ తరహా విద్యా విధానం ఉంటే భారతదేశంలో నూతన ఎడ్యుకేషన్ విధానం మార్పు వల్ల మెరిండా హౌస్,
లేడీస్ రామ్ కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీ అటువంటి కాలేజీల్లో మెరిట్ని ఎదుర్కొనే పిల్లలు ఈ విద్యావిధానం వల్ల ఐఐటి, ఎన్ఐటి, ఇంజనీరింగ్ ఇటువంటి మెరిట్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ నుంచి నిరుద్యోగ యువతకి ఎక్కువ అవకాశాలుంటూ బాగుంటుందన్న ఆలోచనతో అన్ని రాష్ట్రాలు కూడా విద్యా విధానంలో మార్పు తీసుకురామని కోవడం జరుగుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోమని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మేము గతంలో కోరడం కూడా జరిగింది. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కోవిడ్ సమయంలో 2.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఇళ్లలో ఉండడం జరిగింది, ఇంట్లో ఉన్నాం అందరూ. ఆ సమయంలో మేము బీసీ సంఘాల తరపున ఈ ఫిషర్మ్యాన్ ఏరియా కానీ ఇటు జాలారపేట అన్ని ప్రాంతాలు కూడా రైస్ సప్లై చేస్తూ పేదలకు అన్నం పెడుతూ మేము అనేక సర్వీస్ కార్యక్రమాలు చేసాం. గవర్నమెంట్ పెద్దలు విజయసాయి రెడ్డి గారిని తీసుకొని మేము కార్యక్రమాలు గతంలో చేసాం. తర్వాత ఫిషర్మ్యాన్ ఒకరు చనిపోయినప్పుడు కూడా వారికి 1,50,000 రూపాయలు నేరుగా మేము పట్టుకొని వచ్చి ఇచ్చాం. గవర్నమెంట్ పెద్దలు ఎంపీ గారు 10,000 ఇచ్చారు, వెలపూడి రామకృష్ణ గారు 10,000 ఇచ్చారు. మేము డైరెక్ట్గా 1,50,000 రూపాయలు ఈ ఫిషర్మ్యాన్కి బీసీల తరపున ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఇవ్వడం కూడా మేము ప్రత్యక్ష సాక్షిగా చెప్పడం జరుగుతుంది. మరొక ఉద్దేశం ఏంటంటే ట్రైన్ యాక్షన్ జరిగిన తర్వాత ఆ రోజు మేమంతా హెల్ప్ చేసాం బీసీలు అందరం కలిపి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావాలా? ఎందుకు తీసుకురావాలంటే ఆయన్ని ఇక్కడ ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాడికి విద్యని అందుబాటులో తీసుకొస్తూ అన్ని వర్గాలు కూడా అనేక సంక్షేమ పథకాలు 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి దమ్మున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా మేము బీసీలు అందరం ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకబడిందని మాజీ మంత్రి జనసేన పార్టీ నేత కొనతాల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఖర్చు చేసిన 6,000 కోట్ల రూపాయల బకాయిలను మంజూరు చేయలేని హీన స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల తర్వాత ఇరిగేషన్ శాఖకు 2,000 కోట్ల రూపాయల మంజూరు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని మరిచారని గుర్తు చేశారు. కడపలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు లేని కారణంగా కొన్ని గ్రామాలు సైతం నీటిలో కొట్టుకుపోయాయంటూ ఆవేదన చెందారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్కు 21,412,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఇందులో కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్లు మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి మొత్తం అమౌంట్ తన ఖాతాలో వేసుకుని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలంతా చూస్తున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది బడ్జెట్ చూస్తే 24-25 మనం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే అసలు 25,000 కోట్ల రూపాయలు, వడ్డీ 28,000 కోట్ల రూపాయలు వెరసి 53,000 కోట్ల రూపాయలు రుణాలు చెల్లింపు జరుగుతుంది. అంటే మన ఆదాయం 2,06,000 కోట్ల రూపాయలు అయితే అందులో 25% రుణాలకే వడ్డీలకే సరిపోతూ ఉంది. 53,000 కోట్ల రూపాయలు అంటే సామాన్యం కాదు. 25% మనకు వడ్డీలకే వెళ్ళిపోతూ ఉంది. ఈ సంవత్సరం అదనంగా బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం ఇంకొక 81 లక్షల రూపాయలు అదనంగా వడ్డీలు చేయాలనేటువంటిది ప్రతిపాదన పెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో. కొన్ని ఇంత చేశాక ఏమైనా అభివృద్ధి జరుగుతూ ఉందంటే వ్యవసాయానికి చూస్తే గత 5 సంవత్సరాల్లో 2019, 2024కి నేను ముఖ్యమైన సెక్టార్స్ని తీసుకుంటాం 3-4. అందులో వ్యవసాయం మొదటిది. వ్యవసాయంలో 75,486 కోట్ల రూపాయలు 19 నుంచి 24 వరకు బడ్జెట్లో పెడితే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 49,633 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే బడ్జెట్లో ఎంత ఇచ్చారో అందులో 60% మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టే కార్యక్రమం జరిగింది. నిన్ననే తెలంగాణ బడ్జెట్ చూసాం. 24-25 బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన దాంట్లో ఒక వ్యవసాయానికి ఈ ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు 19,746 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే మనం 5 సంవత్సరాలు ఖర్చు పెట్టింది సుమారు 49 అంటే 50,000 కోట్లు అనుకోండి. వాళ్ళు ఒక సంవత్సరంలోనే సుమారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, చూపించారు. టూరిజం పరంగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖలో తమ సంస్థ మరిన్ని బ్రాంచ్లను ప్రారంభిస్తూ విశాఖ వాసులకు చేరువ కావడం ఎంతో ఆనందంగా ఉందని నేచురల్స్ బ్యూటీ సెలూన్ సంస్థ ఫెయిన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా రామ్నగర్లో ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ను ఆ బ్రాంచెస్ ఎండీ పూర్ణతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఉన్నత ప్రమాణాలు కలిగిన హెయిర్ బ్యూటీ సెలూన్గా పేరుగాంచిన సంస్థ నేచురల్స్ అని చెప్పారు. ప్రారంభం సందర్భంగా కస్టమర్లకు 30% డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
న్యూస్. ఈ సలూన్ మీరు చూస్తూ ఉంటే టోటల్గా 2100 స్క్వేర్ ఫుట్లో లగ్జరీ సలూన్ ఎట్ అన్ అఫోర్డబుల్ ప్రైజింగ్లో తీసుకొని రావడం జరిగింది. అవర్ హెయిర్ కట్ స్టార్ట్స్ ఎట్ 200-250 అండ్ అవర్ థ్రెడ్డింగ్ స్టార్ట్స్ ఎట్ 50 రూపీస్ అండ్ అవర్ ఆల్ వ్యాక్సింగ్ అండ్ క్లీనప్ రెగ్యులర్ సర్వీసెస్లో అన్నీ కూడాను వెరీ రీజనబుల్. అంటే నేను అఫోర్డబుల్ అని చెప్పగలుగుతాను. కంప్లీట్ విశాఖపట్నంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అఫోర్డబుల్ లగ్జరీ సలూన్ ఏది అంటే మీకు న్యాచురల్స్ కనబడుతూ ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలుసు వైజాగ్ పీపుల్ ఆర్ వెరీ బ్యూటీ కాన్షియస్. సో ఎవ్రీబడి వాంట్ టు లుక్ గుడ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి వైజాగ్ అందరినీ ఇక్కడికి ఒకసారి రావడము, ఈ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దెన్ రియల్లీ దే కెన్ గివ్ ది ఫీడ్బ్యాక్. ఇక్కడ చూస్తే కూడా మీకు అన్ని రకాల సర్వీసెస్తో మేము రావడం జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ కట్స్ అనుకోండి, రెగ్యులర్ క్లీనప్స్ నుంచి మొదలు పెట్టుకుంటే హైయర్ అండ్ ఫేషియల్స్, హై డెఫినేషన్ మేకప్స్, ప్లస్ తర్వాత నెయిల్ ఆర్ట్ సంబంధించి, బ్రైడల్ సంబంధించి, నెయిల్స్కి సంబంధించి వాట్ నాట్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఆన్ పార్ విత్ మీరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఏ విధంగా అయితే మనం సర్వీసెస్ లేటెస్ట్ ట్రెండ్తో తీసుకొస్తున్నామో అట్లాంటి అన్ని సర్వీసెస్ ఈ ప్లేస్లో, ఈ సలూన్లో వైజాగ్లో మేము ప్రారంభించడం జరుగుతూ ఉంది. సో నాకు ఆల్రెడీ హైదరాబాద్లో 2 యూనిట్స్ ఉన్నాయి విచ్ హ్యాస్ బీన్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. దిస్ ఈజ్ మై 3rd యూనిట్ ఇన్ విశాఖపట్నం. యాజ్ సర్ సెడ్, వై విశాఖపట్నం అనేది ఇట్స్ అ మిక్స్డ్ క్రౌడ్ ఇన్ విశాఖపట్నం. పీపుల్ ఆర్ వెరీ బ్యూటీ కాన్షియస్. Mixture of people, mixture of culture undi, western as well as traditional people. So we have a very good encatchment and very good scope of growing over here. So my team edaithe unnaro, they are well trained from Naturals Academy. They are experienced people. Right away from taking care of smaller things nunchi chemical treatments, botox ilantivani, and we are into multiple nail art, we are into facials, we are into beauty, we are into hair, we are into multiple things. So skin lo kuda Naturals have introduced very new techniques and all, like hydra facials, peel off treatments. మోర్ ఆఫ్ క్లినికల్ అయిపోతున్నాము, నాట్ ఆఫ్ మాన్యువలీ చేయడం కాకుండా వీఆర్ ఇన్ టు మోర్ ఆఫ్ క్లినికల్ యూజింగ్ మిషనరీ పద్ధతి, హైజీన్గా చేయడము ఇవన్నీ ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది వైజాగ్ పీపుల్ టు విజిట్ యువర్ నియరెస్ట్ న్యాచురల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఆర్ట్ ఆఫ్ కేరింగ్. జిల్లా పరిధిలో కళింగ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక మాధవధరాబుడ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి పేడాడ తిలక్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తమ కళింగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇక్కడి నుంచే మన ఐక్యత చాటి చెప్పాలని హితవు పలికారు. రాజకీయ భవిష్యత్తులో తమ వర్గానికి ప్రాముఖ్యతను ఐక్యత ద్వారా చాటి చెప్పాలని కార్వెల్ ఎడ్యుకేషన్, కల్చరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అధ్యక్షులు పెడాడ నరసింగరావు తదితరులు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించుకుంటాం. మేము ఎప్పుడు కూడా మేము అన్నంటూ ఉంటాం, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఎన్నికల్లో విజయం సాధించడానికి మా శాయశక్తుల సహకారం అందిస్తామని చెప్పి వాళ్ళంతా చెప్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 2019 జరిగిన ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలని, 1 పార్లమెంట్ స్థానాన్ని కాళింగ సామాజిక వర్గాన్ని కేటాయించడం. ఈ 4 పోటీ చేసినప్పటికీ 3 ఓడిపోయినా సరే ఒకే ఒక వ్యక్తి ఆమదాల వలస నుంచి శాసనసభకు ఎన్నుకోబడిన పెద్దలు తమ్మినేని సీతారాం గారిని శాసన సభాపతిని చేసి భారతదేశానికే కాదు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానం ఎవరిది అంటే అది పెద్దలు తమ్మినేని సీతారాం గారు. ఆయన కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి మరి మేము అనేక దఫాలుగా సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలని సముచిత స్థానం ఇస్తూ జిల్లాలో 40 సార్లు జరిగిన ఎన్నికల్లో, మిడిల్ పోల్ ఎన్నికల్లో కానీ లేకపోతే డైరెక్ట్ ఎన్నికల్లో కానీ
అనేక మంది పార్లమెంట్ సభ్యులు రకరకాల సామాజిక వర్గాలని ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళంతా కూడా నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన వాళ్ళు. కొన్ని లక్షల మంది విశాఖపట్నం జిల్లాలో మా సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయితే మా పేరెంటల్ జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా మా శ్రీకాకుళం సామాజిక వర్గం తరఫున పేరాడ తిలక్ గారిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు సంతోషిస్తూ ఆయన గెలుపును తప్పనిసరిగా తథ్యం చేయాలని, గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని ఈరోజు మేము సమావేశాన్ని ఏర్పాటు చేసి తిలక్ గారిని ఆహ్వానించి ఆయన ముఖ్య అతిథిగా పిలిచి ఆయన్ని పట్టుదలతో అందరం కూడా ఓటు ద్వారా వెళ్ళి, మాట ద్వారా వెళ్ళి ఈసారి మా సామాజిక వర్గం తరపున ప్రతినిధిగా ఎన్నుకోవాలని కొన్ని సంవత్సరాలుగా మేము అది మిస్ అవుతున్నాం. ఆ ఫీల్ మాలో ఉంది. 50 సంవత్సరాల పాటు మా సామాజిక వర్గానికి చెందినటువంటి పార్లమెంట్ అభ్యర్థి ప్రతినిధిగా ఎన్నికై పార్లమెంట్లో అడిగిట్టారు. ఈసారి మళ్ళీ మా సామాజిక వర్గానికి చెందినటువంటి తిలక్ గారిని గెలిపించుకోవాలని బాధ్యతతో, పట్టుదలతో మేమందరము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. విశాఖపట్నంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్లో భారీ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 4 విలువైన కాపర్ బండిల్స్ చోరీకి గురైనట్లుగా గుర్తించారు. ప్రతి 15 రోజులకోసారి అక్కడ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను అధికారులు పరిశీలిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం సిఐఎస్ఎఫ్ హెచ్పిసిఎల్ అధికారులు ఫుటేజ్ను పరిశీలిస్తుండగా చోరీ వ్యవహారం బయటపడింది. దీనిపైన సమగ్రంగా ఆరా తీసిన అధికారులు చివరికి చోరీ జరిగినట్లుగా నిర్ధారించారు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి మల్కాపురం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా హెచ్పిసిఎల్ చరిత్రలో జరిగిన అతి భారీ చోరీ ఇదే కావడం గమనార్హం. ఈ ఘటన వెనుక భద్రతా విధుల్లో ఉన్న ఓ సిఐఎస్ఎఫ్ఐ కానిస్టేబుల్ హస్తం ఉన్నట్లుగా గుర్తించారు. కాంట్రాక్ట్ తీసుకున్న జయలక్ష్మి ఇంజనీరింగ్ సంస్థ యజమాని బంధువు ఒకరు జనవరి 28న ఓ వ్యాన్లో ఆ బండిల్స్ ను తరలించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తుండగా కాపర్ బండిల్స్ ను వ్యాన్లో బయటకు పంపేసిన దృశ్యాలు చూసి అధికారులు షాక్ అయ్యారు. అధికారులు దీనిపైన ఆరా తీగా లోపలికి నకిలీ పాస్ ద్వారా ప్రవేశించి చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ పాస్ తయారీకి కాపర్ బండిల్స్ బయటకు పోవడానికి సంస్థకు చెందిన ఓ సిఐఎస్ఎఫ్ఐ కానిస్టేబుల్ సహకరించినట్లుగా వెల్లడైంది. భారీ చోరీ కావడంతో ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విశాఖ మెరైన్ ఎగ్జిబిషన్లో అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాయగాళ్లు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి. హెలిపాడ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి. బీసీ సంఘాలకు ఆల్ ఇండియా జ్యోతిబా పూలే బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ నాయుడు పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకబడింది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మాజీ మంత్రి, జనసేన పార్టీ నేత కొనతాల రామకృష్ణ. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.